నమస్తే వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పలు ఆరోపణల నేపథ్యంలో విశాఖ డైరీని పరిశీలించిన శాసనసభ హౌస్ కమిటీ. త్వరలో నిపుణుల కమిటీ వేస్తామని వెల్లడించిన హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ అధిక భారం మోపితే సహించేది లేదని హెచ్చరిక. పేరెంట్స్ టీచర్స్ కమిటీ సమావేశాలపై జగన్ విమర్శను తిప్పికొట్టిన బీజేపీ నేత సోమ్ వీర్రాజు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పటిష్టతకు పెద్దపీట వేస్తుందని స్పష్టం. పశ్చిమ నియోజకవర్గం బుచ్చిరాజుపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గణబాబు. రెవెన్యూ సదస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. విశాఖ డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో ప్రత్యేక హౌస్ కమిటీ నియమించిన నేపథ్యంలో సభ్యులు సోమవారం విశాఖ డైరీని పరిశీలించారు. ఈ సందర్భంగా హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూతో కలిసి సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష్, ఆర్వీఎస్కేకి రంగారావు, దాట్ల సుబ్బారాజుతో పాటు ప్రభుత్వ అధికారులు డైరీని పరిశీలించారు. జిల్లా అధికారులు, ప్లాంట్ సిబ్బందితో చర్చించారు. అనంతరం చైర్మన్ జ్యోతుల నెహ్రూ సభ్యులు మీడియాతో మాట్లాడారు. విశాఖ డైరీపై వచ్చిన ఆరోపణలు నిజ నిజాలు తెలుసుకునేందుకు సోమవారం రావడం జరిగిందన్నారు. త్వరలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. నిజాలు ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పాడి రైతులకు లబ్ధి చేకూరడం లేదని, రైతులు వారి కుటుంబానికి సరైన వైద్యం లభించడం లేదని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కోఆపరేటివ్ నుండి సంస్థగా ఏర్పడిన తర్వాత ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 2 నుండి 3 లక్షల వరకు రైతులు కలిపి సంస్థను ఏర్పాటు చేసుకున్నారని, విశాఖ డైరీకి రైతులకు నష్టం లేని విధంగా కమిటీ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. నష్టం చేసేందుకు ప్రయత్నించే వారిని కూడా విడిచిపెట్టేది లేదన్నారు. రైతులు, స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారని, అందుకే హౌస్ కమిటీ వేశారని తెలిపారు. పాడి రైతులు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చేటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్న గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇచ్చి ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే సందేహాలు ఉన్నాయో, ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు, అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైంది. ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే నేనేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము 1 పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం కాదు. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారు ఏం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమ దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే పైసలు కూడా తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాట చేస్తున్నామని చెప్పేసి వంతెన లేనటువంటి సమాధానం చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దారి. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు
స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఒకటే, సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. దీనికి ఎవరు ప్రమేయం లేదు. కస్టోడియన్స్ వ్యవస్థకే ఉంటారు, అలాగే కస్టోడియన్స్ ఉన్నారు. ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేసినా, వారిపై అదనపు ఆర్థిక భారాన్ని మోపినా సహించేది లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడాన్ని ఖండించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తుఫాను వర్షాల కారణంగా రైతుల పంటలు దెబ్బతిన్నాయన్నారు. వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 13న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆందోళన నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27న ఎస్ఏలకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అలాగే జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని ఎవరికంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లో వచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని చెప్పి మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. దాని మీద కూడా 3వ తారీఖు నాడు దానికి వారికి ఒక వినతి పత్రం కలెక్టర్కి ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరూ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరం కలిసి కూర్చొని మరి ఇవాళ నిర్ణయం తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ సమావేశం పెట్టామన్న విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది ఇప్పటికైనా సరే ప్రభుత్వం మీ బాధ్యతను గుర్తెరిగి ఏదో వైసీపీ పార్టీ చెప్తుంది, ఏదో ప్రతిపక్షం చెప్తుందనే కాకుండా ఒక పెద్ద మనసుతో ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ రైతులు ఇబ్బంది పడకుండా, రైతాంగం ఇబ్బంది పడకుండా ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో ఒక విధానాన్ని పెట్టి మరి మద్దతు ధరని వారికి వచ్చేట్లు ఏర్పాటు చేస్తూ మీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మీరు ఎక్కడ ఏ ఒక్కరి ఇబ్బంది పడకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో ఇవాళ కరెంటు ఛార్జీలు కూడా రోల్ బ్యాక్ చేసి ప్రజలకి సౌలభ్యం కల్పించాలని చేస్తున్నాము. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 7వ తేదీన రాష్ట్రంలో పాఠశాలలో జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశాలపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి బీజేపీ కార్యాలయం నుంచి మీడియాకు తన సందేశాన్ని పంపించారు. ఈ నెల 7వ తేదీన స్కూల్స్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కమిటీ సమావేశాలు గొప్పగా జరిగాయన్నారు. పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించిందని చెప్పారు. ఇంత గొప్పగా జరిగిన పేరెంట్స్ మీట్ను కూటమి ప్రభుత్వం స్టంట్గా జగన్ అభివర్ణించాలని ఖండిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే పేరెంట్స్ కమిటీ సమావేశాలు జరిగాయని జగన్ అబద్దాలు చెప్తున్నారన్నారు. తనకు తెలిసి ఎక్కడా కూడా ఈ తరహాలో ఇటువంటి పేరెంట్స్ కమిటీ సమావేశాలు జగన్ నమూనాలో జరగలేదని దుయ్యబట్టారు. పిల్లలకు పెట్టిన భోజనాల నిర్వహణ వంటి అంశాలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కూటమి సర్కార్ ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపడితే చూసి ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 7వ తేదీన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేరెంట్ కమిటీ, స్కూల్ పేరెంట్ కమిటీ యొక్క సమావేశాన్ని
సమగ్ర శిక్షా అభియాన్ ప్రారంభించిన తర్వాత 2001లో సమగ్ర శిక్షా అభియాన్ ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ పేరెంట్ కమిటీ సమావేశాలు పెట్టాలి, వీరికి శిక్షణా తరగతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంలో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు పేరెంట్ కమిటీలు ఒక పండగ వాతావరణంలో స్కూల్స్ దగ్గర పిల్లలందరూ ఆగస్టు 15 ఎంత ఉత్సాహంగా చేస్తారో అదేవిధంగా ఈ పేరెంట్ కమిటీ డేని 7వ తేదీని కూడా ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తించడం జరిగింది. దీంట్లో సుమారు 1,50,00,000 మంది పాల్గొవాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యా డైరెక్టర్ గారు, సమగ్ర శిక్షా అభియాన్ పీడీ గారు, కలెక్టర్లతో విద్యాశాఖ సంబంధించినటువంటి జిల్లా అధికారులతో నిరంతరం మానిటరింగ్ చేయడం, ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక విధానపరంగా నిర్ణయం తీసుకుని పేరెంట్ కమిటీలు వచ్చే విధంగా హెడ్ మాస్టర్స్ బాధ్యత వహించే విధంగా ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మ తోటలో గల పార్టీ కార్యాలయంలో సోనియా జన్మదిన సందర్భంగా నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హాసిని వర్మ మాట్లాడుతూ సోనియా గాంధీ ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. దేశం కోసమే రాజీవ్ గాంధీని కోల్పోయారని చెప్పారు. సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకున్నారని గుర్తు చేశారు. అనుభవజ్ఞుడైన మన్మోహన్ సింగ్ కు ప్రధాని పదవిని కట్టబెట్టారని అన్నారు. సోనియా గాంధీ ఈ దేశం కోసం చేసిన త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ మా నాయకురాలు త్యాగశీలి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు విశాఖ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దానికి గాను కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా విచ్చేసి ఆవిడకి కేక్ కటింగ్ చేసి ఆవిడకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సోనియా గాంధీ గారి వల్ల 2004లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజే ఆవిడ అనుకుంటే ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని పాలించింది. కానీ ఆవిడకున్న త్యాగ వైఖరి వల్ల ఆవిడ ఆ పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చి ఈ దేశానికి ఆయన నాయకత్వంలో అయితే ఈ దేశం బాగుపడుతుందని ఎన్నో సంస్థలు కానీ ఎంతో డెవలప్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయడం జరిగింది. ఇవాళ అదే డెవలప్మెంట్ని ఈ మోడీ కానీ ఈ అమిత్ షా కానీ బీజేపీ పాలన వలన ప్రతి సంస్థను కూడా ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఫ్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ కేంద్రం ద్వారా అనేక సమస్యలు పరిష్కరించామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బాగ్చి తెలిపారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న సివిల్ కేసులను ఈ కేంద్రం ద్వారా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పరిష్కారం కాని సివిల్ కేసులు ఈ కేంద్రంలో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో కంపాక్టర్ ఆవిష్కరణ జరిగిందన్నారు. రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రం కూడా కమిషనరేట్లో ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్చి తెలియజేశారు. ప్రతిరోజు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పారు. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ ఆ కేంద్రం కూడా మేము ప్రారంభించాము. తర్వాత కాంపాక్టర్ మన రాష్ట్రంలో మొదటిసారి రికార్డ్ రూమ్లో మనం ఇంతకుముందు కబర్డ్ బిడ్వాలో పెట్టేవాళ్ళం రికార్డ్స్, అక్కడ కాకుండా ఇలాగే మనం లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కాంపాక్టర్ తెప్పించాము. సో ఫస్ట్ సిసిఆర్బి సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సిటీ స్పెషల్ బ్యూరో అండ్ సిటీ పోలీస్ ఆఫీస్ అక్కడ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల మేము అక్కడ పెట్టబోతున్నాము.
తర్వాత మన నగరంలో ఆటో డ్రైవర్స్ మీద రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి. ఆటో డ్రైవర్స్ కూడా పోలీస్ మీద రకరకాల కంప్లైంట్ పెడుతున్నారు. అందుకే ఈ రోజు నుండి స్టార్ట్ చేశాము. ప్రతిరోజు 250 మంది ఆటో డ్రైవర్స్ని పిలిపించి ఒక 1 డే ఫుల్ ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళు ట్రాఫిక్ యాక్సిడెంట్ చేయకూడదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, గాంజాయి అపరిష్కృత రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నం మండల రెవెన్యూ కార్యాలయం బుచ్చిరాజుపాలెంలో నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ఏళ్లుగా భూ సంబంధిత సమస్య అపరిష్కృతంగా ఉన్నాయని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు పరిష్కరించామన్నారు. మరలా నేడు మరొక్కసారి నిరంతర ప్రక్రియగా చంద్రబాబు ఆదేశాలతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు జి రామానాయుడు, గోపాలపట్నం తహసీల్దార్ సిహెచ్ వి రమేష్, 90 వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ తదితరులు పాల్గొన్నారు. ఒక స్పష్టంగా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బుచ్చిరాజుపాలెం ఈరోజు మా నియోజకవర్గంలో బుచ్చిరాజుపాలెం రెవెన్యూలో గోపాలపట్నం ఎంఆర్ఓ గారి కార్యాలయానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఈవేళ ప్రారంభించుకున్నాం. ప్రధానంగా వచ్చేటువంటి ప్రజా సమస్యలు ఈ ఏదైతే 22A డిలీషన్కి సంబంధించి ఎప్పటి నుంచో నగరం నిర్మాణం జరిగింది, ఎన్నో ఏళ్ల తరబడి ఇల్లు నివాసం చేసుకున్నారు. పూర్వం క్లాసిఫికేషన్లో చెరువులుగా గుర్తింపబడినవి కూడా తర్వాత కాలంలో పట్టాలు ఇవ్వబడో లేకపోతే ప్లాన్లు ఇవ్వబడో ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాలు ఈరోజు రిజిస్ట్రేషన్కి నోచుకోవట్లేదు. అదేవిధంగా గతంలో 296 జీవో ద్వారా 388 జీవో ద్వారా హౌస్ సైట్ పట్టాస్ ఇచ్చి గతంలో చంద్రబాబు నాయుడు గారు మ్యాసివ్గా ఈ విశాఖ నగరంలో 2014-19లో ఉండేటప్పుడు 50,000 పైచీలకు హౌస్ సైట్ పట్టాస్ ఇచ్చాం. ఆ పట్టాల్లో కూడా 2 ఏళ్ల తర్వాత వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలుగుతుందని చెప్పి కన్వెన్స్ డీడ్ ద్వారా అనుకున్నాం. అది కూడా ఆచరణలోకి రాల. ఈ 5 ఏళ్లలో కూడా జగన్ పాలనలో వాటికి సంబంధించి పేదవాడికి ఇచ్చినటువంటి పట్టాలు వారికి ఉపయోగపడాలి, బ్యాంకులకు వెళ్తే వాళ్ళకి లోన్లు రావాలి, ప్రైవేటు స్థలాన్ని పక్కన ఉండేటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా ఉండేటువంటి భూములు కూడా మంచి విలువైన భూములుగా ఉండాలంటే దానికి పూర్తి హక్కులు కలగాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి వాటిపైన కూడా పేదవాడికి ఇచ్చేటువంటి ఆలోచన కూడా ఆ రోజు చేయలేదు. కాబట్టి అలాంటి అర్జీలు ఈరోజు మాకు వస్తూ ఉన్నాయి. దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నూర్ బాషా ముస్లింల సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో నూర్ బాషా ముస్లింలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. సంఘం నేతలు షేక్ బురాన్, షేక్ బాబ్జీ ఆధ్వర్యంలో ముస్లింలు కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ తమ ప్రధాన వృత్తి మాంసాన్ని విక్రయించి జీవనం సాగించడమేనని తెలిపారు. మహావిశాఖలో కలేబాలాలు తమకు అందుబాటులో లేకుండా పోయాయని వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టి సారించి కలేబాలను విశాఖలోనే పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నగరంలో మారికవలసకు దగ్గరలో ఉన్న కబేలాకు వెళ్లడం ఎన్నో ప్రయాసాలకు గురికావలసి వస్తుందని చెప్పారు. అధికారులు కలేబాలు ఏర్పాటు విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. నూరు భాష సంఘానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం, వినతి పత్రం సమర్పించడానికి వచ్చాం. అలాగే నూరు భాషకి అన్యాయం జరుగుతుంది, అలాగే చాలా కులాలకి మతాలకి న్యాయం జరుగుతుంది. మా నూరు భాష అనగానే న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుందండి. ఇది అందరికీ తెలిసింది. కానీ కబ్రస్థాన్కి మన ఈదిగాలకి మనకి ముస్లిమ్స్కి చాలా అన్యాయం జరుగుతుందండి. అందుకే కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి. ఈరోజు నూరు భాష ముస్లిమ్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు గత అనేక సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఉంది. అసలు ముస్లిం అనే వాళ్ళకి ప్రధానంగా మసీదుతో పాటు ఈరోజు బక్రీద్ కానీ రంజాన్ కానీ వచ్చేటప్పుడు ఈద్ అనేది ఏదైతే ఉందో ఈద్ స్థలాలు అనేవి లేవు ఎక్కడ కూడా. అంటే కొన్ని నగరాలు అనేది ఇది ఎలాగ గ్రేటర్ విశాఖ అయిపోయింది కాబట్టి పల్లి ప్రాంతాల్లో కూడా లేని పరిస్థితి అనేది ఉంది. కాబట్టి రెండోది కబ్రస్థానాలు ఉన్నాయి. ఉన్న కబ్రస్థానాలు అనేది నిరుపయోగంగా ఉన్నాయి. తుప్పలు బలిసిపోయి అసలు మనిషి చనిపోతే దాన్ని పూడ్చడానికి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి అనేది ఉంది. అప్పటికప్పుడు వాళ్ళు బాగు చేసుకుంటే కానీ ఆ మనిషిని తీసుకెళ్ళి పూడ్చే పరిస్థితి అనేది లేదు. ఉన్న కబ్రస్థానాలు ఏవైతే ఉన్నాయో దాని బౌండరీ వాళ్ళు ఒకటి కట్టి ఆ కబ్రస్థానం లోపలంతా కూడా దాన్ని శుద్ధి చేసి శుభ్రం చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది చాలా ప్రాంతాల్లో ఈరోజు కబ్రస్థానాలు లేవు. లేని ప్రాంతాల్లో కబ్రస్థానాల స్థలాలు కేటాయించి
ఆ కబర్స్థానాలకు అనేది నిధులు కూడా కేటాయించాలి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఏదైతే మార్కివాల్స్ అనేది గొడ్డుల కమ్మేల దగ్గర మేకల కమ్మేలు అనేది ఇచ్చారు. ఈరోజు ఎక్కువగా మటన్ వ్యాపారం చేసేవారు నూరు ముస్లిమ్స్ భాష ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఆదివారం బయలుదేరి వెళ్ళాలంటే రాత్రి 2 గంటలకు వెళ్తే కానీ ఈరోజు వెళ్ళి అక్కడికి చేరుకునే పరిస్థితి. బంగ్లాదేశ్లో హిందూ మతస్థులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, దాడులు చేసిన వారిని తక్షణమే శిక్షించాలని రాధారంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు గాది బాలాజీ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులు ఖండిస్తూ ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్లోని అన్నమయ్య విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గాది బాలాజీ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఇస్కాన్ సంస్థ గురించి అయిన చెన్నై దాసును అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరమన్నారు. అలాగే ఆయనకు బెయిల్ రాకుండా ఏ లాయర్లు కేసును తీసుకోకుండా ఉండే విధంగా చేయడం అరాచకమన్నారు. ఇలా హిందువులపై దాడి చేయడం బాధాకరమని, తక్షణమే ఇలాంటి నీచమైన పద్ధతిని బంగ్లాదేశ్ ప్రభుత్వం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి ఇస్కాన్ సంస్థ మత గురువు చెన్నై దాస్కు బెయిల్ వచ్చేలా చూడాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలగపూడి శ్రీనివాసరావు, మహేంద్ర, గోవింద, శివకుమార్, కోటేశ్వరరావు, ఏడిద భార్గవ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. భారీ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. గత 5 నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్ని వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి చిన్మయ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి సపోర్టివ్గా ఎవరైతే లాయర్ ఉన్నారో రాధారంగా రాయల్ ఆర్గనైజేషన్ అధినేత గాది బాలాజీ గారి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై చాలా దారుణమైన సంఘటన మనం చూస్తున్నాం. ఎవరైతే ఇస్కాన్ మతగురు దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడం, తదమేర అల్లర్లు జరగడం, హిందువుల పట్ల నీచంగా మాట్లాడడం, ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు గాది బాలాజీ గారు ఈ నిరసన కార్యక్రమాన్ని తన వంతు బాధ్యతగా తీసుకున్నారు. ఇది ప్రతి ఒక్క హిందువులు, మన ఇంట్లో పూజ చేసే ప్రతి ఒక్క హిందువులు కూడా దీన్ని ఖండిస్తే తక్షణమే ఆయన విడుదల చేయాలని చెప్పి దీనిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ మత గురువుని ఏదైతే ఉన్నారో ఆయన విడిపించడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పి సభాముఖంగా రాధారంగా ఆయుర్వేదం తరఫున మేము కోరుకుంటున్నాం. అయ్యప్ప భవానీ దీక్ష తీసుకున్న స్వాములకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని ఉపకార్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ల కంచెల అచ్యుతరావు పేర్కొన్నారు. అరలోవ సూర్యతేజ నగర్లో ఆదివారం రాత్రి నిర్వహించిన అంబలం పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అచ్యుతరావు మాట్లాడుతూ అయ్యప్ప, భవానీ, ఇతర మాలాధారణ చేసిన స్వాములకు చేస్తున్న సేవలను రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాలు పంచుకునే అవకాశం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. అంబలం నిర్వాహకులు మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా తాను ఉన్నానంటూ అండగా నిలిచే వ్యక్తి కంచెర్ల అచ్యుతరావు అని ప్రశంసించారు. అటువంటి వ్యక్తి తమకు అందుబాటులో ఉండడం దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అచ్యుతరావును ఘనంగా సత్కరించారు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ 85వ వార్షికోత్సవ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఐఎన్టీయూసీ నేత, సొసైటీ ప్రతినిధి గొర్లె చాందు తెలిపారు. డాబా గార్డెన్స్లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సొసైటీ వేడుకల గురించి తెలిపారు. గత 85 సంవత్సరాలుగా సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. సొసైటీలోని సభ్యులకు రుణాలు అందజేస్తూ వారికి ఆర్థికంగా చేయూతను అందించడమే జరుగుతుందని తెలిపారు. ఈ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ సంపాదించిన లాభం సొసైటీలోని ప్రతి సభ్యునికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. సొసైటీలోని సభ్యులందరూ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వారి మన్ననలు పొందుతూ ముందుకు సాగిపోతున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సొసైటీ సభ్యుల సహకారం అందించాలని గొర్లె చందు కోరారు. మీడియా సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు ఎం శ్రీరామ్మూర్తితో పాటు సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మా కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడి 85 సంవత్సరాలు అయిన కారణంగా మా యొక్క సభ్యులకి అంటే పోర్టులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు సభ్యులుగా చేరుతారు. ఆ యొక్క సభ్యులకి ఏదైనా మెయిల్ చేయాలి, గిఫ్ట్ ఇవ్వాలి, ఈ యొక్క 85 సెలబ్రేషన్స్ ఘనంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ₹1 కోటి ఖర్చు పెట్టి సభ్యులందరికీ గిఫ్ట్ ఇవ్వడానికి, అలాగే ఈ యొక్క సెలబ్రేషన్స్ మా 80 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అందరికీ తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ సమన్వయంగా తెలియజేస్తూ మా యొక్క సభ్యులు ఎవరైతే పోర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు 11వ తారీఖు రేపు రాబోయే 11వ తారీఖుని సామూర్తి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ యొక్క సెలబ్రేషన్స్కి ఉదయం 10 గంటలకు అటెండ్ అవ్వాలని కోరుతూ ప్రతి ఒక్క సాధారణ మధ్యతరగతి ఎంప్లాయీ డబ్బులు పరంగా ఎంత ఇబ్బందులు ఉంటారు, నెల జీతం వస్తే అనేక ఒడిదుడుకులు లోనవుతారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి 85 సంవత్సరాల క్రితం ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని సరిచేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 21 మెంబర్స్తో స్టార్ట్ అయిన ఈ విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఈరోజు దినదిన ప్రవర్ధమానమై ఈరోజు దిగ్విజయంగా నడపడం జరుగుతుంది. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సైన్స్ కాలేజ్పై చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ గుర్తింపు లేకుండా కాలేజీ నడుపుతూ విద్యార్థులను సన్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం మోసం చేస్తుందని ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి ఎల్జే నాయుడు ఆరోపించారు. సుజాత నగర్లో గల సన్ ఇన్స్టిట్యూట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ ఈ విద్యా సంస్థలో చదివే విద్యార్థులకు రాజస్థాన్లోని సన్ రైజ్ యూనివర్సిటీ పేరుతో ఉన్న సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు పలు కోర్సుల సర్టిఫికెట్లు ఇష్టానుసారంగా అందజేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుపుతున్న కాలేజ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము సన్ కాలేజ్లో ఫిజియోథెరపీ చేస్తున్నాము. మేము కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాం. ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాం. ఆల్మోస్ట్ 11 మంత్స్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కాలేజ్లో ప్రిన్సిపల్ లేరు. మా బ్రాంచ్కి ప్రిన్సిపల్ లేరు. కరెక్ట్గా క్లాసెస్ అవ్వలేదు. కేజీహెచ్కి మేము జాయిన్ అయినప్పుడు ఒకలా చెప్పారు, ఇప్పుడు ఒకలా చెప్పారు. 6 మంత్స్ కేజీహెచ్ తీసుకెళ్తామన్నారు, ఇక్కడ క్లాసెస్ అవుతాయి అన్నారు. అలా ఏం జరగలేదు. ఓన్లీ వన్ వీక్ ప్రాక్టికల్స్ కోసం మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇల్లీగల్గా తీసుకెళ్లారు. వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ల్యాబ్ అని కానీ ఏమీ లేదు. మాకు ఎంబీబీఎస్ చదివి వాళ్ళు చేసి వచ్చి ప్రొఫెసర్స్ మాకు చెప్పాలి, వాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు ఇల్లీగల్గా నడుపుతున్నారు. ఆ ఫేక్ అని మాకు తెలిసింది. అఫిలియేషన్ అయ్యిందో లేదో కూడా మాకు తెలియట్లేదు. మేము సన్ రైజ్ అన్ని చెక్ చేస్తే రాజస్థాన్లో సన్ రైజ్ అనే కాలేజ్ ఉంది. అది అగ్రికల్చర్ వాళ్ళకి ఎవరికైనా సరే ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాయని చెప్పేసి వాళ్ళని బ్యాన్ చేశారు. అక్కడ రాజస్థాన్ గవర్నమెంట్ బ్యాన్ చేశారు. ఆ సర్టిఫికేట్స్ పేరు మీద మాకు ఇప్పిస్తామని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్కి చెప్పారు. మొడ్సర్లో పార్క్ బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని మాల మహానాడు అధ్యక్షులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇళ్లను కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. కమిషనర్ సంపత్ కుమార్ కు సమస్యను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 13వ వార్డులో పార్కు బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ వలన పలువురు ఇళ్లను కోల్పోయారని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు బాధితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పి రాధమ్మ, ఎం శ్రీనివాస్, ఆర్ నారాయణ, నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. ముడసల్లో పార్క్ ఎదురుగుంట గత 40 సంవత్సరాలుగా ఉంటున్నాం. అక్కడ 2021లో సుజనా మేడం గారు ఉన్నప్పుడు రోడ్డు వైండింగు, పార్కు డెవలప్మెంట్ అని అనేసి 46 మందిని కుటుంబాలని తొలగిస్తామని చెప్పారు. తర్వాత అక్కడ జేఎన్ఎంఆర్ కాలనీ 9 మందికి ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ ఎవరికి ఏమీ ఇవ్వలేదు. కొంతమంది అద్దెలకు వెళ్ళిపోయారు. జీవీఎంసీ వాళ్ళు వచ్చి వెంటనే తొలగించారు. ఇప్పుడు దాన్ని న్యాయం చేస్తారని జీవీఎంసీ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాం. ఎస్టీ కమిషనర్ కూడా ఒక లెటర్ పంపించారు. 2021లో పంపించారు. ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారికి ఆ లెటర్లన్నీ ఇంక్లూడింగ్ చేసి స్పందనలో మేము ఫిర్యాదు చేశాము. దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు ఆరోపణల నేపథ్యంలో విశాఖ డైరీని పరిశీలించిన శాసనసభ హౌస్ కమిటీ. త్వరలో నిపుణుల కమిటీ వేస్తామని వెల్లడించిన హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ అధిక భారం మోపితే సహించేది లేదని హెచ్చరిక.
పేరెంట్స్ టీచర్స్ కమిటీ సమావేశాలపై జగన్ విమర్శను తిప్పికొట్టిన బీజేపీ నేత సోంవీర్రాజు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పటిష్టతకు పెద్దపీట వేస్తుందని స్పష్టం. పశ్చిమ నియోజకవర్గం బుచ్చిరాజుపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గణబాబు. రెవెన్యూ సదస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న DV డిజిటల్ న్యూస్.